ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి మహాకనికరం కలిగిన నామంన ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని ఉపవాస వాక్య ధ్యానంలో ఆయన యొక్క హృదయాన్ని మనము పరిశీలన చేద్దాం. మన ఎడల మన దేవుని యొక్క ఉద్దేశం మనము ఆయనకి వ్యతిరేకంగా తప్పు చేసాం. సరే, తప్పు చేసినాం కదా అని చెప్పాలని దేవుడు మనల్ని నాశనం చేస్తాడా, లేకపోతే మనల్ని చంపేస్తాడా, లేకపోతే అసలు మన ఉనికి అనేది లేకుండా దేవుడు మొత్తం తీసి పక్కకు పడేస్తాడా? దేవుని యొక్క హృదయం అనేది మానవుని ఎడల ఎలాగుందో ధ్యానించుకుందాం, వాక్యం విందాం. కొన్ని మంచి విషయాలు అర్థమవుతుంది. ఆయన యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఆదికాండం చూసినట్లయితే 9వ అధ్యాయము 15వ వచనంలో నోవాహుతోటి దేవుడు చేసినటువంటి నిబంధనను బట్టి వాళ్ళిద్దరి మధ్యలో మాట అనేది వచ్చినప్పుడు, మాట్లాడుకుంటా ఉన్నప్పుడు దేవుడు నోవాహుతో అంటాడు, సమస్త శరీరులకి నాకు మధ్యలో ఈ నిబంధన ఏర్పాటు చేసే నేను, అది సూచనగా ఆకాశంలో ధనస్సు, ఇంద్రధనస్సు, ఆకాశంలో ఇంద్రధనస్సు అనేది ఎప్పుడైతే కనపడుతుందో ఆ కనపడినటువంటి ఇంద్రధనస్సును చూసి నేను రియలైజ్ అవుతా. అంటే మనుషుని ఎడల నాకున్నటువంటి ఆలోచనని ఏం చేస్తానంటే మనుషుడిని బట్టి ఇక ఎప్పటికీ కూడా మనుషుడు లేకుండా చేయను. మనుషుడిని నిలబెడతా, ప్రాణాలతో కాపాడుతా, అయితే మొత్తం లేకుండా ఎత్తి అవతల పడేయను. ఆ ధనస్సును ఎప్పుడైతే నేను చూసినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటా, మనుషులకి నాకు మధ్యలో, సమస్త శరీరాలకి మధ్యలో ఇది నేను ఏర్పాటు చేసుకున్న నిబంధన, ఇది నేను ఏర్పాటు చేసుకున్న నిబంధన అని దేవుడు నోవాహుతో మాట్లాడతాడు. ఆయన యొక్క మనస్సుని, హృదయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు మొట్టమొదట్లో ఆదాము అనేటువంటి మనుషుణ్ణి మట్టిలో నుంచి తీసి ఆ మనుషుణ్ణి తన పోలికగా రూపించి ఆ మనుషునికి ఊపిరి పోసిండు. ఇక అది మొదలుకొని ఒక మనుషుడు ఈ రోజు వరకు కూడా ఆ మనుషుని ద్వారా వచ్చేటువంటి ఆ మనుషుని యొక్క సంతానము భూమి మీద నిరంతరము బ్రతుకుతూనే ఉంది. అనగా నిరంతరం అంటే ఆ మనుషుని ద్వారా ఇక తరతరాలు కొనసాగుతూనే ఉన్నారు. ఆ మనుషుని ఉనికి, ఆ మనుషుని యొక్క ఆనవాళ్ళు అనేది దేవుడు తుడిచిపెట్టలే. అంతో ఇంతో అంటే మనుషుణ్ణి లేకుండా చేయకుండా ఉంచుతా ఉన్నాడు. దేవుని యొక్క మహాకనికరం కలిగినటువంటి నామానికి శాశ్వత కాలము మన ద్వారా స్తోత్రము కలుగును గాక. ఆమేన్. ఇదే విషయాన్ని మోషేతోటి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో చూడు మోషే, నీవు అనుకుంటా ఉన్నట్లు ఇది మనుషునికి దేవునికి మధ్యలో తరతరాలకి నిలబడే పేరు. తరతరాలకి మనుషుని ఎడల నిలబడేటువంటి పేరు. ఆయన హృదయాన్ని ఆలోచన చేయండి. దేవుని హృదయాన్ని, మన ఎడల ఆయనకున్నటువంటి తలంపుని, ఆలోచనని ఒకసారి పసిగట్టండి. దేవుడు మనుషునితో ఏం చెప్తా ఉన్నాడంటే,
నిర్గమకాండము 3వ అధ్యాయము 16వ వచనం. నిర్గమకాండం 3:16. 15వ వచనం. 15, 16 కాదు, 15, 3:15. తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామం. మోషేతో దేవుడు, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడనయ్యుండి వాళ్ళ పేరు మీద ఆ వెనుక రోజుల్లో నన్ను పిలిపించుకున్నా. దేవునికి ఒక ఊరు పేరు ఉండదా? ఉంటది కదా. మరి అటువంటప్పుడు ఈ అబ్రహాం ఏంది, ఇస్సాకు ఏంది, యాకోబు ఏంది, ఇవేంది? వీళ్ళ పేరు మీద ఆయన పాట పాడటం ఏంది? ఒక పేరు, ఒక ఊరు, ఒక వాడ అనేది ఉండాలిగా. ఇదేమీ లేకుండా అంతకు మునుపు రోజుల్లో ఈ మనుషుల పేరు మీద నేను పిలవబడ్డా. ఇక మీదట అట్లా జరగదు. తరతరములకు జ్ఞాపకార్థక నామం. దేవుడు తరతరములకు జ్ఞాపకార్థ నామంగా నిలుపుకుంటా ఉండడం. మనం ఒక ఇల్లు కట్టేసి ఆ ఇంటి ఎదురుగా ఒక టెంట్ వేసుకొని ఆ టెంట్లోనే ఉంటామా? ఇంట్లోకి పోతామా? టెంటులో అయితే ఉండం కదా, ఆ ఇంటిని చూసుకుంటా. దేవుడు తరతరములకు తన పేరుని మనుషుల మధ్యలో నిలుపుకుంటా అని చెప్తా ఉన్నాడు. తరతరములకు అంటే అర్థం ఏంది? మనుషుడు ఎన్నటికీ కూడా నశించిపోడు. ఎన్నటికీ కూడా మనుషుడు తన యొక్క సమయం వచ్చినప్పుడు జీవాన్ని కోల్పోతాడేమో కానీ ఈ మొదటి నుంచి ఆదాము దగ్గర నుంచి వస్తూ ఉన్నటువంటి దేవుని ఊపిరి ఉన్నది చూడండి. ఆ మనుషునికి దేవుడు జీవాన్ని పెడితే బతికి ఉన్నాడు కదా. ఆ బ్రతుకు, ఆ మనుషుని యొక్క జీవం అనేది తరతరాలకి మనుషుని ద్వారా మనుషునికి ఇట్లాగ వస్తూనే ఉంటది కానీ దేవుడు అసలు మనుషుడే లేకుండా చేసేటువంటి ఆలోచన, ఉద్దేశము ఆయనకి ఏ కోశాన కూడా లేదు. అసలు ఆయనకి అటువంటి ఆలోచనలే రావు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఉద్దేశం ఏంటంటే మనం ఎప్పటికీ ఉంటాం. తరతరాలకి మనం ఉంటాం. తరతరాలకి మనం ఉన్నప్పుడు ఆయన పేరు మన మధ్యలో కూడా నిలబడి ఉంటుంది. మనల్ని మొత్తానికి ఒక్కళ్ళను కూడా దేవుడు లేకుండా చేసి ఆయన పేరు తరతరాలకి నిలుపుకుంటే ప్రయోజనం ఏంటి? ఆయన ఎప్పుడు జీవిస్తూనే ఉన్నాడు. ఆయన పేరు నిలుపుకున్నంత మాత్రాన ఆ పేరుని ఘనపరిచేదెవరు? సాక్ష్యం చెప్పేదెవరు? అందుకే మోషేతో అంటాడు, ఇది నా జ్ఞాపకార్థక నామం. ఎందుకు? ఎవరి మధ్యలో? మన మధ్యలో. అంటే మనం తరతరాలు కూడా జీవించేవాళ్ళం. ఆ ఆదాము మొదలుకొని నోవాహు వరకు ఆ తరం అనేది, ఆ మనుషుని ద్వారా వచ్చినటువంటి జీవం అనేది కొనసాగించబడతా ఉంది. నోవాహు సమయానికి వచ్చే వరకు మనుషుని యొక్క అతిక్రమాన్ని బట్టి, ఆ మనుషుని యొక్క తలబిరుసుతనాన్ని బట్టి, గర్వాన్ని బట్టి దేవుడు ఆ గర్వంతో తిరిగినటువంటి వారిని అందరినీ కూడా సమూల నాశనం చేశాడు. ఎవరైతే నీతిగా దేవుని నీతిని గైకొంటా ఉన్నారో వారిని జీవంతో నిలిపి వారి ద్వారా మరలా భూమి మీద జనాలను విస్తరింపజేసిండు. ఆ తర్వాత దేవుడు నొచ్చుకొని, దేవుడు బాధపడి, మనుషుణ్ణి పుట్టించినటువంటి దేవుడు బాధపడి ఇది ఇట్లా వద్దిక ఊపిరి పోసినటువంటి మనుషుల్ని మరలా అదే ఊపిరి తీసేయటం. మనుషులకి ఈ మామూలు అనిపిస్తుంది, కానీ దేవునికి అది మామూలుగా కాదు కదా. దేవుడు ఏమన్నా మనబోటోడా? మనలాంటి ఆలోచన కలిగి ఉన్నవాడా?
ఆయన అన్ని ఆలోచనలకు మించి ఆలోచన చేసే దేవుడు. అటువంటి దేవుడు నేనే ఊపిరి పోసి, నేనే ఊపిరి తీసి, నేనే కోపం వచ్చినప్పుడు కోపం చూపించి, మనుషుల్ని ఎముకలు కట్టెలు ఉంటాయి చూడండి, అట్లాగే ఎముకల్ని ఇరిచేస్తే మనిషికి కోపం వచ్చినప్పుడు కోపంలో ఏదైనా చేస్తాడు. ఆ మనుషునికి నాకు తేడా ఏముంటది? అందుకే దేవుడు అంటాడు, ఆదికాండం 9:15లో 14లో అనుకుంటా మనం చూసినట్లు, సమస్త శరీరులని నాశనం చేయటానికి ఇక మీదట ఆ జల ప్రళయం అనేది రాదు. ఆ గుర్తు ఏదైతే ఉందో ధనస్సు, ఇంద్రధనస్సు, ఆ ఇంద్రధనస్సును చూసినప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటా, మనుషులకి నాకు మధ్యలో ఇది గుర్తు, ఇక మీదట మనుషుల్ని నాశనం చేయొద్దు. అదే మనుషునికి దేవుడు ఈరోజు ప్రమాణం చేస్తా ఉన్నాడు. ఏమని ప్రమాణం అంటే, ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానంలో భాగంగా లేవియాకాండము 26:44 నా నిబంధనను భంగపరిచి వారిని కేవలము నశింపచేయనట్లు వారి యందు అసహ్యపడను. ఇప్పుడు దాకా చెప్పుకున్నాం, దేవుని నిబంధన అనేది ఒకటి ఉంటుంది. దేవుని నిబంధన, ఆ నిబంధనని దేవుడు భంగం అయితే చేయడు. ఇంద్రధనస్సు ఉంది కదా, ఆ ఇంద్రధనస్సుని బట్టి దేవుడు మనుషుల్ని పాడు చేయకుండా ఏం చేస్తా ఉన్నాడంటే, మనుషుల్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా కాపాడుకుంటా వాళ్ళు చేసినటువంటి తప్పులు బట్టి వాళ్ళు నశించిపోతూ ఉన్నారు. కానీ దేవుడు దెబ్బేసి మనుషుల్ని పూర్తిగా సమూల నాశనం చేయట్లా. అప్పుడు ఆ నోవాహు సమయంలో దేవుడు దెబ్బ కొట్టి మనుష్య జాతినంతటిని కూడా నాశనం చేసిండు. ఒక్క కుటుంబం మాత్రమే మిగిలిపోయింది భూమి మీద, నోవాహు కుటుంబం మాత్రమే. ఆ కుటుంబం కూడా నీతి కలిగినందుకు, నీతిగా బతుకుతా ఉన్నందుకు ఆ కుటుంబం నిలిచిపోయింది. ఆ కుటుంబంతో దేవుడు చేసిన నిబంధన ఏంటంటే, ఇక మీద మనుషులని నేను నాశనం చేయను. ఆయన మనతో ఒక నిబంధన చేస్తా ఉన్నాడు. ఇక మీదట గొడ ప్రళయం అనేది, ఇక మీదట గొడ దేవుని యొక్క రాకడ అనేది ఉంది కదా, ఆయన నిబంధనను ఆయన భంగం చేయడు. మనుషునిలాగా నా నిబంధన నేను భంగపరిచి వారిని నశింపచేసేటట్లుగా వాళ్ళని నేను అసహ్యించుకోను. అంటే దేవుడే నిబంధన చేసి, దేవుడే అసహించుకొని, దేవుడే పాడు చేసిండు అనుకోండి, దేవుడు అనే మాటకి అర్థమే ఉండదు. నేను ఎట్లున్నానో దేవుడు కూడా అట్లే ఉండు, అంతే కదా. మనుషుడు ఏ రీతిగా ప్రవర్తిస్తాడో, మనుషుడు ఏ రీతిగా తన యొక్క బుద్ధిని బయట పెట్టుకుంటాడో అలాగా దేవుడు ప్రవర్తించినట్లయితే మనుషునికి దేవునికి పెద్ద తేడా ఉండదు. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడు అంటే, ఆయన ఒక నిబంధన ఏర్పరిచిండు, ఒక నిబంధన. ఆ నిబంధనని మనము గైకొనాలి. లేవియాకాండము 26:44 ఉన్నట్లు, నా నిబంధనను భంగపరిచి వారిని కేవలము నశింపచేయనట్లు మన యందు దేవుడు అసహ్యపడడు. ఈరోజు మనతో చేయబడిన నిబంధన నీతిగా, పవిత్రంగా. 1 పేతురు 1:19 మనం ఎటువంటి నిబంధనలో ఉన్నామో జ్ఞాపకం చేసుకుందాం. మనము ఒకానొక సందర్భంలో దేవుడు దెబ్బేసి పాడు చేసిండు కదా మనుషుల్ని. అట్లాగా నశించిపోకుండా ఆయన మన యందు అసహ్యపడకుండా ఒక నిబంధన ఏర్పాటు చేసిండు. ఆయన హృదయము మనుషుని ఎడల ఎలాగుందంటే, మనుషుడు చనిపోవద్దు, మనుషుడు ఎన్నటికీ కూడా కనుమరుగైపోవద్దు. ఆ మనుషుడు మొట్టమొదట్లో ఆదాము ఏ రీతిగా జీవించి ఉన్నాడో ఆ మనుషుడు ఇట్లాగా జీవిస్తూనే ఉన్నాడు.
ఈ రోజు వరకు. ఇక మీదటికి కూడా దేవుడు మొట్టమొదట్లో ఆ ఊపిరి పోసినటువంటి మనుషుని ద్వారా వచ్చినటువంటి జీవము ఎప్పటికీ ఉండాలి. కనుక మనతో ఆయన చేసిన నిబంధనని బట్టి ఆయన మన యందు అసహ్యపడడు, మనల్ని నాశనం చేయడు. ఎందుకంటే మనము ఆ నిబంధనలో ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అనగా అప్పుడు ధనస్సు ఉన్నది, ఇంద్రధనస్సు ఉంది. ఆ ఇంద్రధనస్సును బట్టి దేవుడు ఈ రోజు వరకు భూమి మీద ఒక్క కుటుంబం తప్పించి మరొకరు ఎవ్వరు కూడా లేకుండా చేయాల. అటువంటి పరిస్థితి ఇప్పటి వరకు రాల. నోవాహు తర్వాత ప్రజలంతా కూడా భూమి మీద విస్తరించుకుపోయారు. అంతకు మునుపు అట్లాగ విస్తరించుకుపోయి ఒక్కొక్కడు నీతి న్యాయాన్ని మర్చిపోయి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే దేవుడు మొత్తాన్ని తుడిచిపెట్టాడు. ఒక్క కుటుంబాన్ని. ఆ కుటుంబము తర్వాత ఇప్పుడు అటువంటి పరిస్థితి రాదు కూడా. ఎందుకంటే అప్పుడు దేవుడు నిబంధన చేసిండు. అప్పుడు ఏమని చేసిండు? ఒక ధనస్సును పెట్టిండు. ఇక భూమి మీదకి అటువంటి ప్రళయం అనేది రాదు. మనుషులు ఆ రీతిగా దేవుని చేత మొత్తబడరు. అప్పుడు నిబంధనను బట్టి దేవుడు ఆ రీతిగా మనుషుని ఎడల కృప చూపిండు. ఇప్పుడు ఈ నిబంధనలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే కాపాడబోతా ఉన్నాడు. ఈ నిబంధనలో ఉన్నవారు మాత్రమే కాపాడబడతారు. దేవుడు ఈ నిబంధనలో ఎవరినైతే నిలుపుతా ఉన్నాడో, మనం దేవుని యొద్దకు వచ్చి నిలబడాలంటే ఆయన కృప ఉండాలి. అమూల్యమైనటువంటి గొర్రెపిల్ల రక్తము చేత మనము విమోచింపబడ్డాం, అనగా నిబంధనలో ఉన్నాం. ఈ నిబంధనను బట్టి దేవుడు మన యందు అసహ్యపడడు, మనల్ని నాశనం చెయ్యడు. ఎందుకంటే దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తంలో, దేవుని నిబంధనలో మనం ఉన్నాం. మిగిలినటువంటి మనుషులు వారి యొక్క శాపాలను బట్టి, వాళ్ళు చేసినటువంటి తప్పులను బట్టి, వాళ్ళ యొక్క పాపము వారిని చంపేస్తూ ఉంటది. అందరినీ దేవుడు చంపేస్తాడు, అందరికీ దేవుడు శిక్ష విధిస్తాడు అనుకుంటే ఆలోచన చేయాలి మనం. అందరినీ దేవుడు చంపేయడం, వాళ్ళు చేసినటువంటి పాపము వారిని చంపేస్తుంది. వాళ్ళు తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తారు. కొన్ని పరిస్థితుల్లో దేవుని ఎడల దుష్కార్యం చేసి ఆయన ఎడల అడగేటంగా తిరిగితే అప్పుడు దేవుడు ఏ శిక్ష విధించాలో అది విధిస్తాడు. అంతేగాని మనుషులందరికీ దేవుడు శిక్ష విధిస్తుడు అంటే అందులో మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఒక్కొక్కళ్ళకి మనం చెప్తాం, విననటువంటి వారు వాళ్ళ చేటు వాళ్ళు తెచ్చుకున్నట్టు అర్థం. అంటే వాళ్ళ యొక్క నాశనానికి వాళ్ళే కారకులని అర్థం. మరి అంతే కదా, మనము అడవి మృగాలకి కొన్ని హద్దులు పెడతా ఉన్నాం. పెడతాం. ఎక్కడంటే కంచేయటం కానీ, గోడలు కట్టడం కానీ. జంతువులకే మనం హద్దులు పెట్టినప్పుడు మనుషులమైన మనం కూడా హద్దుల్లో ఉండాలిగా. హద్దు దాటి ప్రవర్తిస్తే ఆ పాపం అనేది మనల్ని మింగేస్తుంది. అట్లాగ పరిస్థితిని వాళ్ళే కొని తెచ్చుకుంటారు. ఈ నిబంధనలో దేవుడు మనల్ని నిలుపుతా ఉన్నాడు. ఎందుకంటే తరతరాలకి ఆయన ముందు నిలబడేటువంటి వాళ్ళం మనం. ఆయన ముందు నిలిచి ఆయన యొక్క జీవమును కలిగి ఎప్పటికీ జీవించాలి. మన యందు అసహ్యపడడు, ఆయన మనల్ని నాశనం చేయడు. నిబంధనలో నిలిచిన వారు మనము, గొర్రె పిల్ల యొక్క రక్తము చేత కడగబడిన వారు ఎప్పటికీ కూడా ఆయన ముందే నిలబడతాం. ఇంత గొప్ప ఆలోచన కలిగిన దేవుడు మన ఎడల. మనం నశించిపోతాం, మిగిలినటువంటి మనుషుల్లాగా ఒకనొక రోజు పొగ ఎగిరిపోయినట్లుగా మనం కూడా ఎగిరిపోతాం, కనపడం ఇంకా అని అనుకోవటం పొరపాటు. మనము ఆయన రక్తము చేత కడగబడి నోవాహులాగా నీతిని గైకొంటే
మనకు భవిష్యత్తు ఉంది. తరతరములు ఆయనతో పాటు నిలబడేటువంటి స్థితి మనకుంది. ఆయన మనల్ని అసహించుకునే దేవుడు కాదు. ఆ పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును గాక. అలాగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు ఉపవసించి ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, చెప్పబడినటువంటి ఈ సజీవమైనటువంటి వాక్యమును తండ్రి ఫలింపచేయమని, మనుష్యుడు పరిశుద్ధుడా, మీ పరలోకపు హృదయమును తండ్రి పరిశీలనగా గ్రహించి మీ యొక్క హృదయాన్ని ఎరిగి తండ్రి మీ నిబంధనలో నిలిచినట్లు, కృపకు పాత్రులగునట్లు లోకమును తండ్రి కదిలించమని, అమూల్యమైనటువంటి రక్తము చేత కడగబడినటువంటి మేము ఈ లోకపు తండ్రి విలువైనటువంటి ఆభరణముల చేత కాక, విలువైనటువంటి వజ్ర వైడూర్యాల చేత కాక, దేవుని పరిశుద్ధ రక్తము చేత అనగా కుమారుడైనటువంటి క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధ నిబంధనలో భాగమై ఉండగా, ఈ నిబంధనలో భాగమైనటువంటి మేమందరము తండ్రి నీ ద్వారా కలిగినటువంటి ఈ జీవమును తండ్రి శాశ్వత కాలము పొందుకొని నీవు మాతో చేసినటువంటి ఈ నిబంధనను నీవు కాపాడుటకు, ఈ నిబంధనను తండ్రి భద్రపరచుటకు సమర్థుడవని ఎంచి మీ సన్నిధిలో నిలిచి ఉండగా ఈ పరిచర్యను తండ్రి దీవెనకరముగా మార్చి, ఈ నిబంధనను తండ్రి గాయకొనే విధంగా ఈ పరిచర్య ద్వారా మిమ్మల్ని అనుసరించుచున్న ప్రతి ఒక్కరిని కూడా కృప చేత కలుసుకొని వారిని బలపరచమని ప్రభువైన యేసు నామమున ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.